గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఎదురుపడితే ఎవరైనా పలకరిస్తారు, కానీ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పలకరించే వాళ్ళు ఉండటం మన అదృష్టం. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తరువాత మాట్లాడితే మంచిది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ ప్రక్కన నుంచి మాయమైపోతుంది. దుర్మార్గులతో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసనంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నిప్పును పట్టుకుంటే కాలుతుంది, చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అంటుకుంటుంది. దుర్మార్గుడి పరిచయం కూడా అంతే. డబ్బు లేనప్పుడు సంపాదించాలని, ఉన్నప్పుడు పోతుందేమోనని డబ్బు ఉన్నా లేకున్నా ఆరాటం తప్పదు. ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం కలవాడికి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంది. తెలివైన వాడిని పిచ్చివాడిలా చేసేది ద్రోహం. జాగ్రత్త సుమా. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడే బయటకు వస్తాయి. భోజనం పెట్టలేని పేదవాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అయినా తాగిరండి, కానీ మనల్ని తక్కువ చేసేవాడి ఇంటికి వెళ్ళి పంచభక్ష పరమాన్నం పెట్టినా వెళ్ళకండి. కొన్ని గాయాలు నొప్పిని కలిగిస్తే, కొన్ని గాయాలు కనువిప్పును కలిగిస్తాయి. మన తలకు మించిన భారం ఎత్తుకోకూడదు, మన స్తోమతకు మించి దాన ధర్మాలు చేయకూడదు. రెండూ పరిస్థితులను తారుమారు చేయగలవు. పుస్తకాలు చదవాలనే అభిరుచి ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడు. చేసే పనుల్లో నిజాయితీ, చెప్పే మాటల్లో నిజం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మన మనసు స్థిరంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే మనం మన హృదయం చెప్పేది వినగలం. నీవు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. వర్షం కురిశాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి. డబ్బు మాట్లాడే భాష ఒకటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడుతాను అని. సమాజంలో రావాల్సిన మార్పేమిటో మనకు తెలుసు. ఆ మార్పు కోసం మనం ఏమి చేయాలో కూడా మనకు తెలుసు. అది చేయడం అంత తేలిక కాదని కూడా తెలుసు. అయితే అందరూ చేతులు కలిపితే తప్పక సాధించగలం. ఏడుపుకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదని లోపల ఏడుస్తాం. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళను చేసేస్తారు. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. విద్య ఐశ్వర్యంలో ఆభరణం వంటిది, దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. ఇంటిలో శాంతి నెలకొల్పాలి అనుకున్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరు గోతిలో పడతారు. పైన ఉన్న స్వర్గాన్ని, క్రింద ఉన్న భూమిని ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో గొప్పతనం.